హలో ఎవ్రీవన్, 8000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ సోషల్ అండ్ సైన్స్ నుండి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇవి డిఫరెంట్ రైల్వే ఎగ్జామ్స్ నుండి వచ్చిన క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్లో కొన్ని మనకు రెగ్యులర్గా కనిపించే క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మనకు చాలా కొత్తగా కూడా కనిపిస్తాయి. సో నో వరీ, సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అనేది సాధించవచ్చు. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయండి. సో మొన్న ఏఎల్పి ఎగ్జామ్ చూసినట్లయితే చాలా యావరేజ్గానే ఉన్నాయి. మనకు 100 క్వశ్చన్లు వస్తేనే పేపర్ ఈజీగా ఉన్నట్లు కాదు. అలాంటి మైండ్ సెట్ మార్చుకోండి దయచేసి, ఓకేనా. సో మన యొక్క యాప్లో ఈ కోర్సు కనుక సంబంధించి చూస్తే సోషల్ అండ్ సైన్స్ మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. ఇది మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ 100 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది, తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియంలో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్. మనం తెలుగులో క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఏ యుగము లేదా కాలాన్ని చాల్కోలిథిక్ యుగం అని పిలుస్తారు? కాపర్ స్టోన్ ఏజ్ అండి, కాపర్ స్టోన్ ఏజ్. సింధు లోయ నాగరికత నగరమైన మహంజదారోను మొదట కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? ఈ మహంజదారోను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. రకల్ దాస్ బెనర్జీ. హరప్పా సంస్కృతికి సంబంధించిన ఉపకరణాలు మరియు ఆయుధాలు సాధారణంగా ఏ లోహంతో, ఏ మెటల్తో తయారు చేయబడ్డాయి చూస్తే రాగి, టిన్ మరియు కాంస్యం. హరప్పా సంస్కృతిలో అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ ఎక్కడ నుండి తెలిసింది? ధోలావీరా అండి. అదే నౌకాశ్రయం అయితే నౌకలకు సంబంధించింది లోథల్. సింధు లోయ నాగరికత ఆవిష్కరణతో సంబంధం ఉన్న ఇద్దరు భారతీయులు ఎవరు అంటే రకల్ దాస్ బెనర్జీ మరియు దయారాం సాహిని. స్కేల్ యొక్క ఆవిష్కరణ సింధు లోయ ప్రజల తూనికలు మరియు కొలతలు పరిచయాన్ని ఏర్పరిచింది. వీటిని ఏ ప్రదేశంలో కనుగొన్నారు చూస్తే లోథల్ అండి. బ్రిటిష్ కాలంలో కనుగొనబడిన మొదటి పురాతన నగరం ఏది? హరప్పా. బ్రిటిష్ కాలంలో కనుగొనబడిన మొదటి పురాతన నగరము హరప్పా. సింధు లోయ నాగరికత నాన్ ఆర్యన్ నాగరికత, ఎందుకంటే సింధు లోయ నాగరికత అనేది పట్టణ నాగరికత. సో రెండు కూడా మనకి డిఫరెన్స్. ప్రాచీన శిలాయుగము, నియోలిథిక్ యుగము, కాంస్య యుగము మరియు ఇనుప యుగంలో హరప్పా నాగరికత వేటితో ముడిపడి ఉంది? కాంస్య యుగంతో ముడిపడి ఉంది. సింధు నాగరికత ప్రజలు దేనిని పూజించారంటే పశుపతిని పూజించేవారండి. హరప్పా నాగరికత అవశేషాలను తొలిసారిగా కనుగొన్న పండితుడు ఎవరు? కన్నింగ్హామ్. సింధు లోయ నాగరికత మరియు వేద సంస్కృతి మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏది అంటే మనకి సింధు లోయ నాగరికత అనేది పట్టణ నాగరికత, ఈ వేద సంస్కృతి నాగరికత అనేది గ్రామీణ ప్రాంతాలను రిప్రజెంట్ చేస్తుంది. హరప్పా ప్రజలకు ఏ పంటతో పరిచయం లేదంటే చెరుకుతో పరిచయం లేదంటే షుగర్ అట్లాంటిది ఏమీ లేదనేది మనం చెప్పవచ్చు. హరప్పా నాగరికత యొక్క గొప్ప ధాన్యాగారం ఎక్కడ నుండి కనుగొనబడింది? మొహంజదారో. మొత్తం వేదాల సంఖ్య 4. చెరకుడు ఏ క్షేత్రంతో సంబంధం కలిగి ఉన్నాడు? ఆయుర్వేదంతో ఈ చెరుకుడైతే సంబంధం కలిగి ఉండు. ఖనిజాల నుండి లోహాల వెలికితీతపై రసరత్నాకర్ అనే పుస్తకము, అదేవిధంగా ఆయుర్వేదంపై ఆరోగ్య మంజరి అనే పుస్తకాన్ని రాశాడు. ఆయన ఎవరు అని అడిగారు. నాగసేన. సో హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ రసరత్నాకర్ అండ్ ఆరోగ్య మంజరి? నాగసేన. స్కంద పురాణంలో గర్వాల్ని ఏ పేరుతో పిలుస్తారంటే కేదార్ ఖండ్ అండి. పురాతన వేదం ఋగ్వేదం. భారతీయ తత్వశాస్త్రంపై పురాతన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటే సాంఖ్య. ఏ ఇతిహాసంలో రేవా అంటే నర్మదా నది గురించి ప్రస్తావించబడింది అంటే ఐతరేయ బ్రాహ్మణ ఇతిహాసంలో. ఆర్యులు భారతదేశానికి వాయువ్య దిశ నుండి భారతదేశంపై దాడి చేసి సింధు లోయ నాగరికతను నాశనం చేశారనే పరికల్పనను మొదటిసారిగా ఏ చరిత్రకారుడు వివరించాడంటే వీలర్. జండ్ అవెస్తా భాష ఏ వేదంతో దగ్గర పోలిగా ఉంది అంటే ఋగ్వేదంతో. సూక్తాలను రూపొందించిన వారిలో కొందరు స్త్రీలు ఎవరెవరు అంటే లోపాముద్ర, ఘోష, శచి, పౌలోమి మరియు కక్షవృత్తి ప్రముఖులు. ఆసియా మైనర్లోని భోగస్ కోయి నుండి కనుగొనబడిన 1400 BCలో
శాసనంలో ఏ దేవతలు పేర్కొనబడ్డారు? ఇంద్ర, వరుణ, మిత్ర, నైతస్య. యుద్ధం మనసులోనే జరుగుతుందని ఏ వేదం చెబుతుంది? అథర్వ వేదం. సో వెరీ గుడ్ కోట్ అని చెప్పొచ్చు. పశుపోషణకు సంబంధించిన పురాతన సాక్ష్యం దేని నుండి కనుగొనబడింది? బోగోర్. సుల్వా సూత్రం దేనికి సంబంధించినది? జ్యామితికి. ఆర్కిటిక్ ప్రాంతాన్ని ఆర్యుల మూలంగా ఏ పండితుడు భావించాడు కనుక చూస్తే బాలగంగాధర్ తిలక్. సో కొన్నిసార్లు ఎగ్జామ్లో బీజీ తిలక్ అని కూడా ఇచ్చాడు. సో బీజీ తిలక్ అంటే ఆయన ఎవరో అనుకోకుండా బాలగంగాధర్ తిలక్. యాజ్ఞవాల్క్య మరియు గార్గీల సంభాషణ ఎందులో కనిపిస్తుంది? బృహదారణ్యక ఉపనిషత్తులు. భక్తి భావన దాని మొదటి వ్యక్తీకరణను కనుగొనింది ఎక్కడి నుండి? శ్వేతాశ్వర ఉపనిషత్తులో. ఏ ఉపనిషత్తులో యజ్ఞాన్ని కొట్టిన పడవతో పోల్చారు? బృహదారణ్యక ఉపనిషత్తులో. హిందూ భారత ప్రజలను ఉద్దేశించి హిందూ అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది ఎవరు అని అడిగారు? అరబ్బులు. 4వ వేద కాలంలో ఏ వ్యవస్థ లేదా సంప్రదాయం ప్రాచుర్యం పొందింది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వాళ్ళ సంప్రదాయం. ప్రారంభ వేద సాహిత్యంలో ఎక్కువగా ప్రస్తావించబడిన నది ఏది? సింధు నది. 4 వేదాలలో మంత్రాలను వివరించినది ఏది? అథర్వ వేదం. యోగ తత్వశాస్త్రాన్ని వివరించిన వ్యక్తి ఎవరంటే పతాంజలి. ఉపనిషత్తుల పుస్తకాలు తత్వశాస్త్రం. విగ్రహారాధన ప్రారంభం ఏ కాలంతో ముడిపడి ఉందంటే ఆర్యులకు పూర్వకాలము నుండే ఈ విగ్రహారాధన అనేది ప్రారంభమైంది. ప్రాచీన కాలంలో ఆర్యుల ప్రధాన జీవనాధారం అంటే అగ్రికల్చరే అండి. ఋగ్వేద కాలం నాటి ప్రజలు ప్రధానంగా వేటిని విశ్వసించారు? బలి మరియు ఆచారాలని. బలి ఇవ్వడం ఇట్లాంటి ఆచారాలను ఎక్కువగా నమ్మేవారు. ఆయుర్వేదం లేదా లైఫ్ సైన్స్ యొక్క మొదటి ప్రస్తావన కనుగొనబడింది ఇక్కడ అంటే అథర్వ వేదంలో. భారతీయ తత్వశాస్త్రంపై తొలి ఆలోచన విధానం సాంఖ్య. ఆర్యులు ఉపయోగించని నైపుణ్యం ఏది అంటే ఇనుప పని. ఏ ప్రాచీన గ్రంథంలో విద్యకు సంబంధించిన అంశాలు ప్రస్తావించబడ్డాయంటే ఉపనిషత్తులలో. వైదిక కార్యకలాపాల అమలు విధానం యొక్క వివరణ ఎందులో కనిపిస్తుందంటే బ్రాహ్మణలో. భారతీయ తత్వశాస్త్రంలోని 6 విభిన్న పాఠశాలలు వేదాంతాల్, మీమాంస, సాంఖ్య, యోగ, న్యాయ మరియు వైశేషిక ఎవరి కాలంలో ఇవి ఉన్నాయంటే గుప్తుల కాలం. భారతదేశంలో ఆర్యుల ఆగమనం దేనితో ముడిపడింది? 2500 to 2000 BC బిఫోర్ క్రీస్త్. ఋగ్వేదంలో అత్యంత పవిత్రమైన నది ఏది? సరస్వతి నది. హిందూ ధర్మశాస్త్ర రచయితగా ఎవరు పరిగణించబడ్డారంటే మను. బుద్ధుడు ఏ ప్రదేశంలో మరణించాడు? కుషినగర్. సో ప్రాపర్గా నేర్చుకోండి, ఏం చదవాలో అవే చదవండి. మొన్న ఏఎల్పి ఎగ్జామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు జాబ్ కొట్టే అన్ని క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయండి. మీరు మరీ డెప్త్గా ఏదో ఇన్స్టిట్యూషన్ల మాయలో పడి ఎక్కువ డెప్త్గా చదవాలి, ఎక్కువ నేర్చుకోవాలి, ఎస్ఎస్సి లెవెల్లో చదవాలి అనుకుంటే ఫస్ట్ మనకు అవసరమైన చదవండి. ఏం అవసరమో అవి చదివిన తర్వాత స్టిల్ మనకు టైం ఉంటే అప్పుడు మనం చదవాలి. అవన్నీ చదవద్దని చెప్పట్లేను, చదివితే తప్పని చెప్పట్లేదు. బట్ మనకు అవసరమైన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి కదా. సో అది మాత్రం మర్చిపోకండి. సో ప్రాపర్గా చదవండి. థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయడానికి